ద్వారకా తిరుమల ఆలయంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి 29 కోట్ల రూపాయలతో పలు కార్యక్రమాలను ప్రారంభించారు. ముందుగా భక్తుల సౌకర్యార్థం 12.50 కోట్ల రూపాయలతో నిర్మించిన క్యూ కాంప్లెక్స్ను ప్రారంభించారు. క్యూ లైన్లో ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. అనంతరం 12 కోట్ల రూపాయలతో నిర్మించిన అనివిట్టి మండపాన్ని ప్రారంభించారు. విశాలమైన మండపం, అందులోని శిల్పాకృతులను మంత్రి పరిశీలించి ఆలయ అధికారులను అభినందించారు. ఈ సందర్భంగా ఆలయ విస్తీర్ణం, ఆలయంలో ఉపాలయాలు, ఆలయం మ్యాప్, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు మంత్రికి వివరించారు. సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా త్వరితగతిన దర్శనం కలిగేలా చర్యలు తీసుకోవాలని, వేసవి దృష్ట్యా దర్శనం కోసం క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులకు త్రాగునీరు, మజ్జిగ వంటివి అందించాలని, ఎండ తీవ్రతకు ఎవరైనా గురైతే వెంటనే చికిత్స అందించేలా ఆలయ ఆవరణలో మెడికల్ క్యాంపు నిర్వహించాలని ఆలయ అధికారులను మంత్రి ఆదేశించారు. అనంతరం కొండపైన శివాలయంలో 4.50 కోట్ల రూపాయలతో నిర్మించిన 5 అంతస్తుల రాజగోపురాన్ని మంత్రి ప్రారంభించారు. శివాలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి వెంట గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, వంశ పారంపర్య ధర్మకర్త మండలి చైర్మన్ రాజా సూరానేని వెంకట సుధాకరరావు, అనువంశిక ధర్మకర్త సూరానేని నివృత్తిరావు, ప్రధాన అర్చకులు PVSSRJ ఆచార్యులు, దేవాదాయ శాఖ సంయుక్త కమిషనర్ ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు, మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ, DSP శ్రవణ్ కుమార్, దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు ఉన్నారు. Shalom.